హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్లో హత్య రాజకీయాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ నేతలను రెండో నాయకుడిని ఇక్కడ హత్య చేసిన పరిస్థితి. ఏదైతే కళ్ళంలో నిద్రిస్తున్నాడో ఆయన మీద గొడ్డళ్లతోటి దాడి చేసి ఆయనను హతమార్చిండు. ఈ సంఘటనకు పూర్తి స్థాయిలో మంత్రి జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును సత్వరం మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే 5 నెలల పాటు జాప్యం చేసిన ప్రభుత్వం చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇక్కడ ఎన్డీఎస్ఏ అదేవిధంగా కమిషన్ నివేదికల మేరకు ఏదైతే జస్టిస్ కమిషన్ ఉన్నదో వారి ఆదేశం మేరకు మరమ్మతులకు పూనుకుంటున్న పరిస్థితి. అందులో భాగంగా త్వరలో మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని సీఎం స్వయంగా వీక్షించడానికి మరోసారి మేడిగడ్డకు రానున్నట్లు అధికారులు ప్రకటించిండు. ఈరోజు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, బీఆర్ఎస్ నేత దారుణ హత్య, మంత్రి జూపల్లి అనుచరులపనే కుటుంబ సభ్యుల ఆరోపణ, హత్య రాజకీయాలు చేస్తున్న జూపల్లి అంటూ విమర్శ. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ప్రతీకార పాలన చేస్తున్న రేవంత్ సర్కార్. 4 నెలల కాలంలో ఇది రెండో హత్య, నిష్పక్షపాత విచారణ జరిపించాలి, జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. అంతిమయాత్రకు భారీగా తరలి వచ్చిన కొల్లాపూర్ వాసులు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మరోసారి రక్తం పారింది, రాజకీయ కక్షల వేదికగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవంతర్ రెడ్డి కీలక అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లో గత 4 నెలల కాలంలో 2 చనిపోయారు. తమ రాజకీయాలకు అడ్డు లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుతున్నాయి స్థానిక రాజకీయాలు. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా మాత్రమే ఉన్న నేతలు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి చేస్తున్న హత్య రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని స్థానిక నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఏదైతే రాజకీయ కక్షలను ఇక్కడ పెంచుకుంటున్న నేతలు వారి అనుచరుల మీద తమ ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే జూపల్లి కృష్ణారావు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లో 4 నెలల కాలంలో ఇది సీఎం సొంత జిల్లా, ఆయన సొంత జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండో హత్య జరిగింది. ఫ్యాక్షన్ ను తలపించే విధంగా గొడ్డళ్లతోటి దాడులు చేసి బీఆర్ఎస్ నేతలను హతమారుస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే దానికి దీని ప్రతీకగా మనం భావించవచ్చు. ఒకవైపు ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నేతలందరూ బీఆర్ఎస్ నేతలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి వారి ఇళ్లను కూల్చడానికి కూడా వెనకాడని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే అధికారం శాశ్వతం అన్నట్టు జీవితకాలం మేమే అధికారంలో ఉంటాం అనే చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే రకంగా సాగితే మళ్ళీ అధికారం చేతులు మారిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ కక్షలు కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా ఇది రెండో హత్య కొల్లాపూర్ నియోజకవర్గంలో. ఇప్పటికే మాజీ జవాన్ను ఇక్కడ బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారని చంపిన పరిస్థితి. ఈ రకంగా హత్య రాజకీయాలు తగవని చెప్పి మంత్రి మీద విచారణ కమిషన్ వేయాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. పచ్చని కొల్లాపూర్లో హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు సామాన్య బలి, అధికారం ఉందని రెచ్చిపోతున్న మంత్రి జూపల్లి అనుచరులు, విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న మంత్రి అని చెప్పి తెలంగాణ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జూపల్లి కృష్ణారావు గారు ఈ రకంగా ఫ్యాక్షన్ హత్యలను ప్రేరేపించే విధంగా వాటిని మరిపించే విధంగా ఇక్కడ కొల్లాపూర్లో అంటే మహబూబ్ నగర్ డిస్టిక్ ను, పాలమూరు జిల్లాను ఈరోజు హత్య రాజకీయాలకు వేదికగా తయారు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక డ్రగ్స్ కేసులో హేమక్షాక్, పార్టీలో పాల్గొన్న 88 మందికి రక్త నమూనాల్లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న హేమ అని చెప్పి ఇప్పటి వరకు రేవ్ పార్టీలో పాల్గొన్న బెంగళూరులో ఇక్కడ అందులో నటి హేమ కూడా పాల్గొన్నదని చెప్పి వచ్చిన ఏదైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాను ఇంట్లోనే ఉన్నా అని చెప్పి వీడియోలు రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా కృష్ణవేణి అనే పేరుతోటి ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నదని చెప్పి ఆమెను ఆమె రక్త నమూనాలు సేకరించే డ్రగ్స్ తీసుకున్నట్టుగా శాంపిల్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి అన్న చందంగా వివరించిన తీరును మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఒక మహిళ రాజధాని నడిబొడ్డులో రోడ్లు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది జిహెచ్ఎంసీ. అందులో భాగంగా నేను అందులో ప్రయాణం చేస్తూ ఉన్న స్కూటీ మీదకి వెళ్ళి అక్కడ పడిపోయిన పరిస్థితి, గుంత గమనించకుండా
ఈ నీళ్లతో నిండి ఉంటే ఆ గుంతను అంచనా వేయలేక పడిపోయినాం, ఈ గుంతను తక్షణం పూడ్చాలని చెప్పి ఆ మహిళ అదే గుంతలో కూర్చొని నిరసన తెలిపిన పరిస్థితి, దానికి ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు దిగవచ్చిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రోడ్డు గుంతలో మహిళ నిరసన. హైదరాబాద్ నాగోల్లో ఘటన, బురద నీటిలో కూర్చొని ఆందోళన, ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరాని ఆగ్రహం, వర్క్ శాంక్షన్ అయిన పెండింగ్ లో పనులు, మహిళా ఆందోళనతో దిగొచ్చిన అధికారులు, సాయంత్రానికి తాత్కాలిక మరమ్మతులు అని చెప్పి ఏదైతే మరి జిహెచ్ఎంసీ ఒకవైపు వర్కులు శాంక్షన్ అయినా కూడా వాటిని మరి సత్వరం వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది, తద్వారా రోడ్డు ప్రమాదాలకు గురి అవుతా ఉన్నారు. మరి ఇక్కడ రోడ్డు మీద గుంతల నీళ్లు నిలిచినప్పుడు ఆ గుంత అంచనా వేయలేక అందులో పడి ద్విచక్ర వాహనదారులు మరి ప్రమాదాలకు గురి అవుతున్నారు. స్వయంగా తానే ప్రమాదానికి గురైంది. మరి నాలాంటి పరిస్థితి మరి ఇతరులకు రావద్దు అని చెప్పి ఆమె గుంతలో నిలబడి కూర్చొని నిరసన తెలియజేయడంతో అధికారులు దిగొచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి తక్షణం రోడ్డు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపడతామని హామీ ఇచ్చడంతో అక్కడ మహిళ మరి నిరసనను విరమించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక యూటాక్స్ పై ఆధారాలు ఉన్నాయి, 800 కోట్లు ఎక్కడికి పోయాయి, ఉత్తమ్ బహిరంగ చర్చకు సిద్ధమా, పోలీస్ కేసులకు భయపడను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని చెప్పి యూటాక్స్ మీద ఆధారాలు ఉన్నాయి, నేను ఎక్కడికైనా చర్చకు వస్తా అని చెప్పి ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేసిన పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉన్నది. మరి ఏదైతే ధాన్యం టెండర్లు వేసిర్రో, ఏదైతే గోడల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని టెండర్లు వేసిర్రు, దానికి సంబంధించి మరి ఇక్కడ ఒక్కో టన్నుపై మరి 200 చిల్లర మరి మీరు వసూలు చేసిర్రు, 800 కోట్లకు పైగా వసూలు చేసిర్రు. దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చర్చకు ఎక్కడికైనా సిద్ధమే. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నేను ఆరోపణ చేసినో దానికి ఆయన సమాధానం చెప్పలేక అధికారులను రంగంలోకి దించి మరి పోలీస్ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పోలీస్ కేసులకు భయపడేది లేదు, నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం, అవసరమైతే ఏ దర్యాప్తు సంస్థ ముందరైనా నేను ఆధారాలు బయటపెడతా అని చెప్పి ఆయన మరి సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో రికార్డింగ్ డ్యాన్సులు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దర్గా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. మహిళలు పురుషులు కలిసి అశ్లీల నృత్యాలు చేసిరు. దానికి సంబంధించి ఇక్కడ ఉత్తమ్ కుమార్ ఫోటో, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిరో అందులో ఇక్కడ డ్యాన్సులు చేస్తా ఉన్నారు, రికార్డింగ్ డ్యాన్సులు. మరి మార్పు అంటే ఇదేనా అని చెప్పి నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులను కుక్కలతో పోలుస్తారా, అవమానించడానికే మిమ్మల్ని గెలిపించారా, మిమ్మల్ని బియ్యంలో రాళ్ళేరినట్టు ఏరేస్తారు, 100 రోజుల్లో అన్ని మోసాలే, మంత్రులపై హరీష్ రావు ఫైర్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ రోజుల తరబడి మరి అక్కడ ధాన్యం కొనుగోలు కాక అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక మహిళ రైతు మరి ఇక్కడ తన గోడును వెళ్ళబోసుకుంటూ ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు తోటి తాను 20 రోజులుగా ఇక్కడ ఉన్నా కూడా ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు, మరి నేను ఇక్కడ అకాల వర్షాలకు ఏదైతే ధాన్యాన్ని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి ఆమె రోధిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవైపు రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఇక్కడ మంత్రులు మాత్రం రైతులను కుక్కలతో పోలుస్తున్నారు. ఎందుకైనా మీకు అధికారం ఇచ్చింది, మరి రాబోయే రోజుల్లో మిమ్మల్ని బియ్యంలో రాళ్ళు ఏరేసినట్టు ఏరేస్తారని చెప్పి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ములుగు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం, సీతక్క వస్తుందని ఆటోల ధ్వంసం. ములుగు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి సీతక్క గురువారం భద్రాచలం నుండి మల్లూరు రోడ్లో వస్తున్నారని తెలిసి ఆటో డ్రైవర్లు తమ ఆటోలు పక్కన నిలిపారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని కోరేందుకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటోల అద్దాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యకరం. ఏదైతే తాము మరి మంత్రి వస్తున్నది, తమ గోడు వెళ్ళబోసుకోవాలని, తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఆమె ఏదైతే రోడ్లో వస్తుందో ఆ రోడ్డు పక్కన నిలిపి ఆమె కోసం వేచి ఉంటే పోలీసులు అక్కడి నుంచి ఆటోలను క్లియర్ చేయాలని చెప్పి మరి వాళ్ళు తాము మరి సీతక్కకు తమ గోడు వెళ్ళబోసుకుంటామని, తమ నిరసన తెలియజేస్తామని చెప్తే ఆటోలను ధ్వంసం చేశారు పోలీసులు. మరి వారి అత్యుత్సాహం, ఇక్కడ బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు వారి మీద దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ తీరుగా నడుస్తుందో చూడొచ్చు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ చోటామోటా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు, అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. పోలీసులు సామాన్యులకు మరి రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారిపైన దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రాజకీయ పగ, ఫ్యాక్షన్ పడగా అని చెప్పి కొల్లాపూర్ సంబంధించి పాలమూరులో మరో రాజకీయ హత్య అని చెప్పి ఇక్కడ కేటీఆర్ మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి గురువారం చిన్నంబావి
నుంచి లక్ష్మీపల్లి వరకు కాలినడకన వెళ్లి తన నిరసనను వ్యక్తం చేసిండు. అదేవిధంగా మంత్రి జూబల్లే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మందులు లేవు, నిధుల కోత, ఔషధాల కొరత, ప్రభుత్వ దవాఖానాలో మందులు లేవి, 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా, పెండింగ్ బిల్లులు చెల్లించిన ప్రభుత్వం, ఈఎస్ఐ నిధులు వచ్చిన చెల్లించిన సర్కారు, చివరి దశకు నిల్వలు, రోగుల అవస్థలు పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పి ఏదైతే ప్రభుత్వ దవాఖానాల్లో మరి ఇక్కడ మందుల కొరత ఏర్పడ్డది, ఏదైతే దానికి సంబంధించిన మరి రొటేషన్ లో భాగంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులన్నీ 5 నెలలుగా ఆగిపోవడంతో మరి వాళ్ళు మందుల సప్లై కూడా ఆపేసిరు. దాంతో ఇక్కడ మరి మందులు అందని పరిస్థితి ఉన్నది, అన్ని మందులు నిండుకుంటా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ దవాఖానలో మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి ఇక్కడ ప్రచురించిన పరిస్థితి. మరోవైపు మహిళ ఏదైతే నిరసన తెలియజేసిందో దానికి సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించింది. యూ ట్యాక్స్ మీద క్వింటాల్కు 216 రూపాయలు వసూలు చేసిన ధాన్యం టెండర్లో 800 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి 2007తో టెండర్లలో పాల్గొంటే దానికి యూ ట్యాక్స్ కలిపి 2223కు పెంచారని ఇక్కడ మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు దానికి సంబంధించిన ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ఒకటే రోజున నిర్ణయం తీసుకొని అదే రోజున గ్లోబల్ టెండర్లు పిలిచిండ్రు. బయట రాష్ట్రాల వాళ్ళు టెండర్లో పాల్గొనడానికి వచ్చినా కూడా అధికారులు వాళ్ళను బెదిరించి వాళ్ళని టెండర్లో పాల్గొనకుండా దాన్ని రింగు చేసి వాళ్ళు ఇక్కడ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక విత్తనాలు రామచంద్ర, పత్తి, జనుము, జీలుగా విత్తనాల కోసం పడిగాపులు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట రైతుల క్యూ, పాస్బుక్లు, చెప్పుల లైన్ల దృశ్యాలతో 10 ఏళ్ల కింద పరిస్థితులు పునరావృతం, సీజన్ మొదలైన సరఫరా కాని విత్తనాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు అని చెప్పి మరి ఏదైతే మార్పు తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొట్టిందో అది 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఏ విధంగా అయితే అవస్థల పాలైందో అవే మరి ఇక్కడ పునరావృతం అవుతున్న పరిస్థితి. విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో ఇటు పాస్బుక్లు అదేవిధంగా చెప్పులు పెట్టి గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి. మరోవైపు విత్తనాల కొరత, మరోవైపు ఎరువుల కొరతతోటి తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కొలువు సరే జీతాలేవి, డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకొని నర్సింగ్ ఆఫీసర్లు, స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చిన అంతులేని నిర్లక్ష్యం, 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ, కొందరికి ఇంకా ఎంప్లాయీస్ ఐడి కూడా ఇవ్వని వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతువాటం, హెచ్ఓడి డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు, జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు సర్కారు ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు. ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అట్టహాసంగా మరి గత ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి కేవలం నియామక పత్రాలు అందించడం మరి ఇక్కడ కోడ్ కారణంగా ఆగిపోయిందో అవన్నీ కూడా మరి అట్టహాసంగా ఎల్వి స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి తమ సర్కార్ ఘనతే అని గొప్పలు చెప్పుకున్నదో మన గొప్పలు చెప్పుకున్న సర్కారు వారికి జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. 3 నెలలు గడిచినా కూడా నర్సింగ్ ఆఫీసర్లకు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వ అధికారులందరికీ మేము 1వ తేదీనే మరి జీతాలు చెల్లిస్తున్నామని ఒకవైపు ఉదరగొడుతుంది. మరి వాస్తవ పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉన్నది. ఈ రకంగా మరి అబద్ధాలతోటి గట్టెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒకవైపు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటికి ముందుకు సాగలేదు. ఎలాంటి నోటిఫికేషన్, ఎలాంటి ఎంపిక ప్రక్రియ జరగకుండానే కేవలం నియామక పత్రాలు గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి కొన్ని కోర్టు కేసుల కారణంగా, కొన్ని కోడ్ కారణంగా ఆగిన ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఘనత మాత్రం మాదే అంటాన్ని, కానీ జీతాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 3 నెలలుగా పాపం వీళ్ళు మరి జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదని చెప్తున్న పరిస్థితిగా మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు, 7వ బ్లాక్ లోని గేట్ ఎత్తుతుండగా ప్రకంపనలు, బ్యారేజ్ కింద భారీగా బొరి ఏర్పడినట్టు అనుమానం, దీంతో ప్రమాదమేనని అంచనా, మొరాయించిన గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపేదా, పనులు కొనసాగిస్తే బ్యారేజ్ మరింతగా కుంగిపోవచ్చనే అంచనాలు, జియో ఫిజికల్ టెక్నికల్ టెస్ట్ల తర్వాతే ముందు కాలంలో మరమ్మతులు అని చెప్పి ఏదైతే 7వ బ్లాక్ లోని మరి ఆ కుంగిన పిల్లర్లను మరి తక్షణం మరమ్మతు చేపట్టాలని చెప్పినా కూడా ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వహించిందో దానికి తోడు అన్నారంలో నీటిని కూడా 7వ బ్లాక్ ద్వారా బయటికి వదిలింది. దాంతో మరి ఏదైతే దాన్ని తక్షణం మరమ్మతు చేపట్టకపోతే మరింత ప్రమాదం ఏర్పడుతుందని ఇక్కడ ప్రతిపక్షాలు అదేవిధంగా అధికారులు మరి ఏ రకంగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈరోజు దానికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో తక్షణం కూల్చేయడం తప్ప ఇంకా దాన్ని ప్రస్తుతానికి ఆ గేట్లు ఎత్తే ప్రక్రియకు మరి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి. 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మరి కొత్తగా నిర్మాణం చేపట్టాలని అనేక సార్లు చెప్పిండు. అదేవిధంగా దాని ద్వారా నీళ్లు వదిలితే మరింత కుంగిపోతుంది, అది ప్రమాదకరంగా మారుతుందన్నా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టి కేవలం ఎన్నికల కోసం కాళేశ్వరాన్ని ఎండబెట్టిన పరిస్థితి మనం గమనించడం. అందులో భాగంగా అన్నారంలో ఉన్న నీటిని కూడా మరి బయటికి వదిలేసిండు. దానికి తోడు రోజుకు 5,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కూడా
దాన్ని కూడా ఏరో బ్లాక్ ద్వారానే వదిలి దాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు మరమ్మతులకు అది ఆటంకాలు జరుగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్ కాళేశ్వరం బ్యారేజీలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు అని చెప్పి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలంటాడు. మరి ఉద్దేశపూర్వకంగా మాత్రం 5 నెలల పాటు ఇక్కడ దాన్ని మరమ్మతులను విస్మరించిండు. అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వదిలిండు. ఈ రోజు కాంగ్రెస్ కరువును సృష్టించింది. రైతులకు సరిపడా నీళ్లు ఏదైతే సాగునీరు అందించని పరిస్థితి, ఈ రోజు తాగునీటికి కూడా ఇబ్బందులు పడే సీఎం సొంత జిల్లాలో మరి బిందెలతోటి నిరసనలు తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 2047 వరకు కష్టపడతా, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు, వికసిత్ భారత్ కు కళ నెరవేరుస్తా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు, మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం. ఏదైతే మరి 2025లోనే ఆయన రిటైర్మెంట్ అవుతారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయో, 2047 వరకు కూడా కష్టపడతా, మరి క్రియాశీల రాజకీయాలనే ఉంటా, నన్ను దేవుడు ప్రత్యేక కార్యక్రమం మీద పంపించిండు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వికసిత్ భారత్ కోసం నేను నా జీవితాంతం కృషి చేస్తానే ఉంటా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పనే ధ్యానం, బుద్ధుడి బోధనలే స్ఫూర్తి, వాటిని ఆచరిస్తున్న 2500 ఏళ్ల తర్వాత కూడా ఆదర్శంగా బౌద్ధం. నేటి విద్వేష వాతావరణంలో ఎంతో అవసరం. ప్రపంచ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయండి, వ్యక్తిగా ముఖ్యమంత్రిగా సహకారం అందిస్తా, బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బౌద్ధ మతస్థులు పిలిచిన కార్యక్రమానికి ఆయన వెళ్తే ఆయనకు ఇక్కడ బుద్ధ ప్రతిమను మరి బహుకరించారు. అదేవిధంగా అనే ధ్యానంగా నేను బుద్ధుడి బోధనలతోటే స్ఫూర్తితోటే వాటిని ఆచరిస్తున్నా అని 25 ఏళ్ల తర్వాత కూడా మరి బుద్ధుడు ఆదర్శంగా ఉన్నాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బిల్లులన్నీ పెండింగ్, గత ప్రభుత్వం నుంచి క్లియర్ కానీ బకాయిలు, విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగ్, 6,000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ బిల్లుల బకాయి 3,000 కోట్లు, సర్కార్ దవాఖాన మందులకు చెల్లింపుల శూన్యం, ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4,000 కోట్లు అవసరం అని చెప్పి ఏదైతే మరి ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను దాన్ని ఇంకా కూడా గత ప్రభుత్వానికి దాని మెడకు చుట్టడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక్కడ ఏదైతే మరి కాంగ్రెస్ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి ఉన్నదో ఇప్పుడు 5 నెలలుగా పాలన చేస్తున్నది. ఈ పాలనలో మరి ఉన్న వాటిని అడ్డంకులను ఎదుర్కొని ఏ విధంగా మనం ముందుకు పోవాలా అని చెప్పి ప్రయత్నం చేయాల్సిన సర్కారు ఎక్కడెక్కడైతే లోటుపాట్లలో మరి మునుగుతా ఉన్నదో, ఈరోజు మందుల కొరత అని చెప్పి మరి ఇక్కడ తీవ్రంగా మందుల కొరతతోటి విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పాపాన్ని కూడా మళ్ళీ బీఆర్ఎస్ మెడకే అంటగట్టాలని చూస్తున్నాయి. మరి 5 నెలలుగా వీళ్ళెందుకు ఇప్పటి వరకు ఆ మందులకు బిల్లులు చెల్లించలేదనే విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి, లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్క, గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు, కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనలేరా, బోనస్ అంటే ధాన్యం మొలకెత్తడమా అని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోతారని చెప్పి ఈయన జోషి అని చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పటికే ఏదైతే మరి కాంగ్రెస్ కేంద్రంలో ఎలాగో అధికారంలోకి రాదు, 50 సీట్లు కూడా రావని వీళ్ళే చెప్తున్న పరిస్థితి. మరి 50 సీట్లు కూడా రాని కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ విధంగా వెళ్తారనేది మన కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి 25 మంది మరి కాంగ్రెస్ లో జరిగితే కాంగ్రెస్ పటిష్టం అవుతుంది, మరింత బలోపేతం అవుతుంది, కానీ మరి ఏ విధంగా ప్రభుత్వం కూలిపోతుంది అనేది మరి కిషన్ రెడ్డికే చెప్పాలి. ఆయన ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో మరి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ శాసనసభ పక్ష నేత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోతుందని, మరోవైపు సిట్టింగ్ ఎంపీలు కూడా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితులలో ఈయన మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోతారని చెప్పి రేవంత్ రెడ్డికి అండదండగా నిలుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మేడిగడ్డ కింద అగాధం, 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్లు ఖాళీ, బ్యారేజ్ పొడవునా బొరియలాగా విస్తరణ, పునాదిలో ఇసుక కొట్టుకుపోవడం వల్లే 7వ బ్లాక్ వద్ద భూగర్భంలో ప్రకంపనలు, 16వ నెంబర్ గేట్ ఎత్తపోతే భారీ శబ్దాలని చెప్పి ఏదైతే మరి ఇక్కడ క్యూబిక్ మీటర్లు ఖాళీ అయినాయి, 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్లని ఇక్కడ మేడిగడ్డ కింద అగాధం ఏర్పడ్డదంటాను. 5 నెలల నుంచి ఏదైతే కుంగిందో ఆ కుంగి ఇప్పటికి 7 నెలలు అవుతుంది, అక్టోబర్లో కుంగింది. 7 నెలల నుంచి దాన్ని ఏమాత్రం మరమ్మతులు చేపట్టకుండా దాని కింది నుంచే నీళ్లను వదలడంతో ఆల్రెడీ లూజ్ అయిన
మరి ఇసుక ఏదైతే ఉన్నదో అది అగాధం ఏర్పడే అవకాశం ఉంటుంది. దానికే మరి అక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిండ్రు. తక్షణం మరమ్మతులు చేపట్టాలి, తాత్కాలిక మరమ్మతులు చేపట్టండి, అటువైపు నీళ్లు వెళ్లకుండా మరి ఏదైతే కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీటినందరినీ కూడా పైకెత్తిపోయాలన్నా కూడా పెడచేవన పెట్టిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ నిర్లక్ష్యానికి ఇక్కడ ఇదంతా అగాధం ఏర్పడిందో దాన్ని కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మెడగ చుట్టడానికి ఈ పత్రికలు తాబేదారు పత్రికలన్నీ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ ప్రజారోగ్యంతో చెలగాటం, నకిలీ మందులకు మార్కెట్ గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పనంగా వ్యాపారం, ప్రముఖ కంపెనీ లేబులతో విక్రయాలు, కోకొల్లలుగా అనుమతి లేని దుకాణాలు, డీసీఏ తనిఖీలో ప్రతి చోట నివ్వరపోయే ఉదంతాలని చెప్పి మరి ఇక్కడ నకిలీ మందులకు మార్కెట్ గా మారింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉంటే మరి సర్కారు కళ్ళు మూసుకుంటుందా అని చెప్పి కూడా ఇక్కడ ఈనాడు పత్రిక వాళ్ళ తాబేదారు పత్రికనే ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా? యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం, బి కేటగిరీ సీట్ల విషయంలో వాడిదే ఇష్టారాజ్యం, ఏళ్లుగా పట్టించుకొని విద్యాశాఖ అని చెప్పి ఏదైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మరి 70% పైగా సీట్లను కన్వీనర్ కోటాలో మరి ఇక్కడ భర్తీ చేస్తారు. అది 1, 2, 3 కౌన్సిలింగ్ల తర్వాత మరి మిగిలిపోయిన సీట్లలో ఎవరైతే మరి ఆ కాలేజీలో చేరిందో వాళ్ళకి బ్రాంచ్ మారే అవకాశం ఇస్తారో ఆ అవకాశాన్ని అది కూడా కన్వీనర్ ద్వారా చేయాల్సి ఉండగా అది యాజమాన్యాల చేతుల్లో పెట్టడంతో వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి అర్హులకు డబ్బులు ఇచ్చిన వారికే మరి స్లైడింగ్ దందా ఏదైతే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారే అవకాశాన్ని అక్కడ కూడా మెరిట్ ద్వారా కాకుండా ఎవరు దానికి ఫీజు చెల్లించి మరి అమ్ముకుంటున్న పరిస్థితి అయినా కూడా ఇక్కడ విద్యాశాఖ కళ్ళు మూసుకుందా అని చెప్పి కూడా ఇక్కడ ప్రచురించిన పరిస్థితి. ఇక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించి అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ఈ రెండింటిని కూడా ఈనాడు దినపత్రిక ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర, రేపు 58 స్థానాలకు పోలింగ్ అని చెప్పి 7 విడతలుగా జరగనున్న ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 విడతలు ముగిసినాయి. 6వ దశ 25వ తేదీన, అదేవిధంగా 7వ చివరి దశ జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మరి 6వ దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది నిన్న సాయంత్రం 5 గంటలతోటి. మరి రేపు దీనికి సంబంధించిన ఎన్నిక నిర్వహించనున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ప్రీవాస్ ముప్పు, ఉపాధి లేక 6 నెలలుగా ఆగమైన బతుకులు. గతంలో రోజుకు 4-5 ట్రిప్పులు, 1000కి పైగా ఆదాయం. ఇప్పుడు రోజంతా వేచి ఉన్న ఒక్క రౌండ్కు దిక్కులేదు. తిండి ఖర్చుల మందం రాని దుస్థితి, పిల్లలను సైతం చదివించలేని పరిస్థితులు, ఈఎంఐలు కట్టలేక వాహనాలు లాక్కెళ్తున్న ఫైనాన్సులు, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని విజ్ఞప్తి అని చెప్పి ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్ల ఇబ్బందులను వాళ్ళ బతుకు చిత్రాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ పెద్దపల్లి పత్రిక. ఏదైతే మరి ఇక్కడ ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది, ఉపాధి లేక ఇల్లు గడవక కుటుంబాలు ఆకలి కేకలు వినిపిస్తున్నది. ప్రయాణికుల చేరవేతలో దశాబ్దాలుగా ఏడాది లేకుండా జీవించిన కార్మిక కుటుంబాలపై 6 నెలల కింద సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పి ఆటో డ్రైవర్ల దుస్థితికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక రైతులకు అడిగే హక్కు లేదా? బోనస్ అడిగితే అవమానిస్తారా? వ్యవసాయ శాఖ మంత్రికి అవగాహన ఉన్నదా? అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చే ఇప్పుడు సన్నాయి నొక్కుల. రైతుల గుండె మీద తన్నుతున్నది రేవంత్ ప్రభుత్వం కాదా? వాళ్ళకి ఏ ఒక్క హామీని అమలు చేతనైతే లేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ధ్వజం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే రైతులకు అడిగే హక్కు లేదా? ఒకవైపు ధాన్యం కొనుగోలు చేస్తలేరు, తడిచిన ధాన్యాన్ని కొంటా అన్నారు. ఇక్కడ మొలకెత్తుతున్న పట్టించుకునే నాదుడే లేడు. మరోవైపు అడిగితే కుక్కలని చెప్పి సంబోధిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలని చెప్తున్న పరిస్థితి. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా మరి ఇక్కడ చెరువు మట్టి లూటి అని చెప్పి ప్రధానంగా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఏదైతే మరి ఇది పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం, మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి మరి చెరువులలో మట్టి ఏ విధంగా దోపిడీకి గురవుతుందనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. పెద్దపల్లి జిల్లా చెరువుల్లో మట్టి తోడేళ్లు, ఏటా వేసవి కాలంలో జోరుగా దందా, ఒక్క ఇటుక బట్టీకి అనుమతి చూపి 10ల సంఖ్యలో బట్టీలకు తరలింపు, నిత్యం 100 ట్రాక్టర్లు టిప్పర్లు రవాణా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా కంటి విమర్శల నేపథ్యంలో రంగంలోకి అధికారులు, 2 రోజుల్లో 17 టిప్పర్ల సీజ్ అని చెప్పి మరి జూలపల్లి నుంచి అదేవిధంగా రామగుండం మండలం ఏదైతే ఉన్నదో అల్లూరు నుంచి మరి విచ్చలవిడిగా ఇక్కడ మట్టి దోపిడీకి గురవుతూ ఉన్న పరిస్థితి. ఏదైతే మరి అనుమతి తీసుకున్నారో 4000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుంటే 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా దోచుకున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు, మరోవైపు అధికారులు కూడా వాళ్లకు
వంత పాడుతున్న పరిస్థితి. చెరువుల్లో మట్టికి మరి ఏదైతే ట్రాన్స్పోర్ట్ పర్మిట్ల ద్వారా తీసుకెళ్లాల్సి ఉండగా మరి సాక్షాత్తు మైనింగ్ అధికారే వాళ్ళకు అండగా నిలుస్తున్న పరిస్థితి. దానికి మరి కేవలం అనుమతి పత్రం ఉంటే చాలు, దానికి టీపీలు అవసరం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగా ఇటు రెవెన్యూ అధికారులకు అటు మైనింగ్ అధికారులకు పొంతన లేకుండా పోతుంది. నిన్నటి రోజున ఏదైతే ఉన్నదో మరి రెవెన్యూ అధికారులు ఇక్కడ రామగిరి మండలంలో 5 లారీలను పట్టుకున్నారు, అదేవిధంగా కమాన్పూర్ మండలంలో 5 లారీలను పట్టుకున్నారు, అనుమతి లేకుండా తరలిస్తున్నారని, ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు లేవని. అదేవిధంగా మొన్నటి రోజున మరి రాఘవపూర్ బట్టీల దగ్గర కూడా 8 లారీలను సీజ్ చేసిన పరిస్థితి. మరోవైపు అల్లూరు చెరువులో ఉన్న మిషనరీ లారీలను కూడా పదుల సంఖ్యలో నిన్నటి రోజున సీజ్ చేసిన పరిస్థితి. ఇంత జరుగుతున్న అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. మరి మట్టి వనరులను దోచుకెళ్తూనే ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా వంతపాడుతున్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్పందించినప్పటికీ కూడా మరి మైనింగ్ అధికారులు మాత్రం వాళ్ళకే వంతపాడుతా ఉన్నారు. కొరవడిన పర్యవేక్షణ, చెరువులో మట్టి పూడికితీతపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఓవర్లోడ్ తోటి వెళ్తున్న పరిస్థితులుగా మనం గమనించవచ్చు. ఇక్కడ కమాన్పూర్ చెరువులో ఏదైతే జూలపల్లి చెరువులో టిప్పర్లతోటి నింపుతున్న ఎక్సవేటర్ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. చెరువుల్లో మట్టి తోడేలు పడ్డాయి, పగలు రాత్రి అనే తేడా లేకుండా తవ్వేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నాయి. ఒక బట్టి పేరిట అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో బట్టీలకు వందలాది ట్రాక్టర్ లారీలు టిప్పర్లో పరిమితికి మించి తరలించుకుపోతున్నారు. చెరువుల మట్టి లూటి వేసి ప్రారంభం నుంచే జరుగుతున్న ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డిపడుతున్న చోద్యం చూసిన యంత్రాంగం ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఒక్కసారి రంగంలో దిగింది. 2 రోజుల్లో 15 లారీలు టిప్పర్లు పట్టుకోవడం దందా తీరుకు అర్థమవుతున్నదని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలని చెప్పి ఇక్కడ రెవెన్యూ అధికారులు పట్టుకుంటే మరి ఇక్కడ ఏదైతే జిల్లా మైనింగ్ అధికారి ఉన్నాడో చెరువు మట్టికి వే బిల్లులు అవసరం లేదని మరి బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న పరిస్థితి. క్వారీల నుంచి రవాణా చేసే మట్టి మొరానికి మాత్రమే వే బిల్లులు జారీ చేస్తాం, చెరువుల నుంచి మట్టి రవాణా చేసే వారికి వే బిల్లులు ఉండవు, కేవలం అనుమతి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ ప్రతి వాహనం వెంట ఉంటే సరిపోతుందని చెప్పి మరి ఈ విధంగా అక్రమ రవాణాకు ఊతం ఇస్తా ఉన్నాడు ఎవరైతే మైనింగ్ అధికారి ఉన్నాడో. ఇక్కడ చెరువుల్లో నుంచి మరి రైతులు తీసుకెళ్తే వాళ్లకు వే బిల్లులు అవసరం లేదు, కానీ ఇక్కడ కమర్షియల్ గా తరలించే వాటికి మరి క్యూబిక్ మీటర్ ఎన్ని క్యూబిక్ మీటర్లు అవుతుంది, ఆ క్యూబిక్ మీటర్ కు మరి ఎంత కట్టాలి అనే దానికి ఒక లెక్క ఉంటది. ఇక్కడ చెరువులలో నుంచి రైతుల పేరిట రైతుల నిబంధనలే ఇక్కడ ఇటుక బట్టీల తరలింపుకు కూడా ఈ మైనింగ్ అధికారి తన సొంత పైత్యంతో ఇక్కడ వాళ్లకు అండగా నిలిచిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు వచ్చిన నాయకుల పక్కన పెట్టుకొని మరి ఇక్కడ వాళ్ళకు వంతపాడిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఈయన జూలపల్లి చెరువుల 4,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని వేలాది క్యూబిక్ మీటర్లు ఇక్కడ లూటీ చేస్తా ఉన్నారు. దీని మీద మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆయన మీద ఫిర్యాదు చేస్తే మరి ఇక్కడ దాన్ని పరిశీలించడానికి వచ్చిన జిల్లా మైనింగ్ అధికారినే ఈ మైనింగ్ అధికారి ఏ విధంగా వీళ్ళకు క్లీన్ చిట్ ఇస్తాననే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈయన అక్రమార్కుడు, మరి ఈయన అధికారి, ఈయన సూచనలు ఇస్తాడు. ఎవరైతే ఫిర్యాదు చేసిరో ఆ ఫిర్యాదుకు సంబంధించి వివరణ ఇవ్వడానికి వచ్చిండు. ఈయన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళ పక్కన పెట్టుకొని ఈయన వివరణలు ఇస్తా ఉంటే, ఈయన సూచనలు చేస్తా ఉంటాడు. ఈయన ఏం చెప్తా ఉంటే ఆయన అదే మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదే ఎన్ని లారీలు అవుతుంది మాకు తెలియదు.
60,000 క్యూబిక్ మీటర్లకు తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. 4,000 తీసుకున్నారని చెప్తా ఉన్నాడు. అంటే 4,000 క్యూబిక్ మీటర్లకు తీసుకొని ఈ రకంగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మరోవైపు దోపిడీదారుడు ఇక్కడ కమాన్పూర్ మండలపాటి ప్రెసిడెంట్ అని చెప్తే ఈయన దోపిడీ అబద్ధం అయితే ఈ లారీలన్నీ ఏ విధంగా పట్టుకున్నారు, మరోవైపు ఈయన దోపిడీ చేసిండు అని చెప్తే మరి ఈయన తమ్ముడు లాయర్ ఉంటాడు. ఆ లాయర్ తోటి మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఎవరైతే ఈయన మీద ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళకు లీగల్ నోటీస్ ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. బొమ్మగాని అనిల్, మేకల సంపత్ యాదవ్, నీలం సీను, ఆగినపల్లి సుధాకర్, గుర్రం లక్ష్మీమల్లు, పొన్నం రాజేశ్వరి, తోట వీరయ్య, తోట రాజ్ కుమార్లకు ఈయన లీగల్ నోటీసులు పంపించు, పరువు నష్టం దావా అని మరి ఇక్కడ అధికారులు పట్టుకున్నారు కదా. మరి ఈ అధికారులకు నువ్వు ఏ విధంగా ఇప్పుడు నోటీసులు పంపిస్తావు, మరి ఈ అధికారులకు సంబంధించిన అంశాన్ని కూడా నువ్వు వెల్లడి చేయాలి. ఏదైతే మరి ఇక్కడ నిన్నటి రోజున ఇక్కడ కమాన్పూర్ మండలంలో పట్టుకున్నారు, రామగిరి మండలంలో పట్టుకున్నారు, అక్కడ పోతే మరి రాఘపూర్లో మొన్న పట్టుకున్నారు లారీలు. మరి అదే విధంగా అల్లూరు చెరువులో కూడా మరి అక్కడ సీజ్ చేసిరు, నిబంధనల విరుద్ధంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారి మాత్రం టీపీలు అవసరం లేదంటున్నారు. దీని మీద మరి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలతోటి నిన్నటి రోజున కలెక్టర్కు ఫిర్యాదు చేసిర్రు. అదేవిధంగా ఈరోజు లోకాయుక్త కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తా ఉన్నారు. చెరువుల మట్టి ఈ విధంగా దోపిడీకి గురైతా ఉంటే అక్రమార్కులకు మరి జిల్లా మైనింగ్ అధికారి అండగా నిలిచి వారికి వంతపాడుతూ వాళ్ళ 4,000 క్యూబిక్ మీటర్లకు తీసుకుంటే మరి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకు పక్కన పెట్టుకొని వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చిన విధంగా మాట్లాడతాడు. మరోవైపు టీపీలే అవసరం లేదంటా ఉన్నాడు. మరి ఇక్కడ కమర్షియల్ గా తీసుకుపోయే మట్టికి టీపీలు ఏ విధంగా అవసరం లేదనే విషయాన్ని ఈరోజు మరి మైనింగ్ అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ అనుమతులకు సంబంధించి కూడా స్థానిక తహసీల్దార్ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ కమాన్పూర్ మండల తహసీల్దార్కు కనీసం మరి సమాచారం కూడా లేదు వీళ్ళకి ఏదైతే చెరువు మట్టి తోడడానికి. మరి ఆయన సిఫారసు మేరకు ఇవ్వాలి తప్ప ఆయనకు ఇలా ప్రమేయం లేకుండానే ఇచ్చారు. దీనికి అంతటి కూడా పూర్తి స్థాయిలో మైనింగ్ అధికారి బాధ్యత వహించాలి. దానికి సంబంధించి నిన్న రోజున మైనింగ్ అధికారి మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, కమాన్పూర్ బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈరోజు లోకాయుక్త కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న పరిస్థితి. ఈ విధంగా మంథని నియోజకవర్గంలో మరి వనరులు దోపిడీకి గురవుతా ఉన్నాయి. ఒకవైపు పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో వనరులు దోపిడీ గురవుతా ఉంటే అధికారులు మాత్రం వాళ్లకు వంతపాడుతున్న పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి. మరి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా లూటీలకు పాల్పడతా ఉన్నారు, మరోవైపు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో 10 ఏళ్ల క్రితం ఏదైతే తెలంగాణ రాకముందు మంతనిలో మరి చీకటి పాలన ఏ విధంగా అయితే కొనసాగిందో, దౌర్జన్యాలు ఏ విధంగా అయితే కొనసాగినాయో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం కాబోతా ఉన్నాయి. మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా నడిచినప్పటికీ కూడా కేవలం బీసీ నాయకుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడని అనేక ఆరోపణలు గుప్పించిన పరిస్థితి. మరి ఏదైతే ఇసుక పోతున్నదో ఇవన్నీ పుట్టమది లారీలే అని చెప్పిన పరిస్థితి. ఎక్కడ చెరువులో మట్టి తీసినా కూడా పుట్టమది మట్టిని దోచేస్తున్నాడని చెప్పిన పరిస్థితి. మరి ఈ మట్టి పైసలన్నీ ఎవరి జేబుల్లో పోతున్నాయో శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఇక్కడ నుంచి పోతున్న ఇసుక లారీలన్నీ ఏ విధంగా పోతున్నాయో తను రాగానే ఈ వనరుల దోపిడీని అరికడతా అన్నాడు. మరి ఈ రకమైన దోపిడీని అనుచరులే చేస్తా ఉన్నారు. దీనికి శ్రీధర్ బాబే సమాధానం చెప్పాలి. ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద బురద జల్లిండో ఈరోజు స్వయంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడుతుంటే మాత్రం ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాడో కూడా మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.